హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి ఈరోజైతే మా ఊరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గుడి యొక్క 20వ సంవత్సర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు. అలాగే మా ఊరి యొక్క ఇంద్రమ్మ ఇల్లు ఓపెనింగ్ గృహప్రవేశం కూడా శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చేత జరగనున్నది. कुमारी नामधेयायाः हरीश्वर कुमार नामधेयस्याः सह कुटुम्बस्य च एवं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोडालगोत्रोद्भवस्य गोडलगोत्रोद्भवस्य प्रदीप रेड्डी नामधेयस्य विजया नामधेयायाः तिरुमल रेड्डी नामधेयस्य कृष्णा रेड्डी नामधेयस्य सह कुटुम्बस्य च एवं क्षेमस्थैर्यभयागिरारोहुग्या ऐश्वर्यामवृत्मानस्य ममानुकुल राजकीये जनदिनाभिवृद्ध्यर्थं समस्तमङ्गला अवाप्तिपूर्वकं यथाशक्ति केशवाय नाम अर्चनं करिष्ये। ओं केशवाय नमः, ओं नारायणाय नमः, ओं माधवाय नमः, ओं गोविन्दाय नमः, ओं विष्णवे नमः, ओं नरोत्तमाय नमः, नमः वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, निरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, श्रीकृष्णाय नमः, परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्री वेंकटेशाय नमो नमः। मंगल निराजन दीपं संदर्शयामि।
టైం మీద పెడుతుంది. టైం మీద అడ్డం పెట్టే వరకు ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద మంచిది. క్షణం త్రివిక్రమం శరణాంబుజద్వయం మదీయమూర్ధామలం కరిష్యతి విపులాభరణం వందే జగదాభరణం శ్రుతేరుత్తరం భాగం చక్రే श्रवणाय कृण्महे समे कामान् कामकामाजमत्यं कामेश्वरो वै श्रवणो రాదులే అది రాదు. ఇవ్వలేదు, 5 మందిని అడిగిన ఇవ్వలు రాలే. తిత్తాను చేపలు ఉంటుంది. గంగనా గంగనా
డబ్బులు కలుపుకొని గొప్పగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని మా చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా అన్నగా మంత్రిగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే చెల్లె రజిత కానీ గంగాధర్ కానీ మరి ఇద్దరు బిడ్డలు వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చింది. ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. నేను ఒకటే ఈరోజు ఈ గ్రామానికి 24 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 7 ఇళ్ళు గ్రౌండింగ్ అయినాయి, మిగతాది కూడా ఇంకా పనులు మొదలు పెట్టేదని చెప్తున్నారు. అది పనులు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇవందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కళ ఏదైతుందో ఇందిరమ్మ ఇంటి కళ, ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు, ఎక్కడ కూడా ఎవరిది ఆ 5 లక్షల డబ్బుల కోసం ఏ అధికారి దగ్గరికో ఏ ప్రజాప్రతినిధి దగ్గర పోకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయమ్మా చెల్లె, పడ్డాయమ్మా ఎంత పడ్డాయి? మా చెల్లెకు చూసినావా? మా చెల్లెలు సంతోషంగా ఉన్నది. అన్న గవర్నమెంట్ ఇచ్చింది, రేవంత్ అన్న పైసలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇంటి కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. అంటే ఒక ఇందిరమ్మ ఇంటి కళ కోసం ఏ అధికారి దగ్గరకో ఏ నాయకుడి దగ్గరకో నేరుగా శాంక్షన్ అయిన తర్వాత పునాది కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడలు లేపినాక 2 లక్షలు, స్లాబ్ వేసినాక 2 లక్షలు, పూర్తి చేసినాక 1 లక్ష, అంటే 5 లక్షల రూపాయలు నేరుగా ఆ చెల్లె రజిత అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క గ్రామంలో ధర్మారం మండలం గోపాలరావుపేట, అంటే ధర్మారం మండలం అనేది లక్ష్మణ్ కుమార్గా నాకు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం. ఇక్కడ నాకు రాజకీయంగా డిప్యూటీసీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఈరోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈరోజు గ్రామం రావడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడ బ్రిడ్జి ఉండవు పెద్దలు జీవన్ రెడ్డి గారితో ఆ బ్రిడ్జి అప్పుడు మేము శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చినాం. మరి ఆ రోజు 2011 నుంచి అంటే 2026 సుమారు 15 సంవత్సరాల కలిసి గ్రామాలకు వెళ్ళి నాకున్న సంబంధాన్ని బట్టి ఈరోజు మా చెల్లె రజిత ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం రావడం, మిగతా 20 ఇళ్ళు కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులను కూడా తక్షణమే ఆదేశాలు ఇస్తూ ఈ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ గోదాం గురించి ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఏది? ఎంఆర్ఓ గారు ఇప్పుడు మా చెల్లె వాళ్ళకి గోదాం కట్టుకుంటారు మహిళలు. ఇమీడియట్గా గోదాం ప్రభుత్వం ఎక్కడంటే అక్కడ ఇమీడియట్ శాంక్షన్ ఇవ్వండి. దానికి సంబంధించిన ప్రపోజల్స్ వాళ్ళు తీసుకుని కలెక్టర్ బయట పెట్టుకుని తక్షణమే, ఎందుకంటే నేను ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను ఉన్నాను. ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా, ఇంతకంటే అదృష్టం ఒక సామాన్య కార్యకర్త కూడా. నేను కూడా నా ప్రజల రుణం తీసుకోవాలి కదా. నా ప్రజల రుణం తీసుకోవాలంటే ఒక చెల్లెకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఒక చెల్లెకు గోదాం, ఒక మహిళా సంఘాలకు గోదాం జాగా ఇచ్చిన. ఇప్పుడే మా గ్రామానికి వస్తే దేవాలయానికి సంబంధించిన ఒక రూమ్ కావాలి, దేవాలయం లోపల మొత్తం ప్లాట్ఫామ్ లేదని చెప్పి అక్కడ భక్తులు కానీ ఆ ఆలయ కమిటీ కానీ ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఆ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ప్రదీప్ అన్న జగన్ కానీ మహేందర్ కానీ రమేష్ కానీ చాలామంది మా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అందరూ అడుగుతుంది. మొదటి నుంచి నా వెంబడి ఉన్నట్టు వ్యక్తులు అంతా కూడా మా ఇది మలేషియా అందరూ కూడా ఏంటంటే ఆలయం లోపల ప్లాట్ఫామ్ కానీ ఇంకా రూమ్ కానీ అన్నారు, దానికి ఒక 10 లక్షల రూపాయలు. అదేవిధంగా మన ఏదైతే పద్మశాలి భవనానికి మిగిలిపోయిన డబ్బులు దానికి మా ఎస్సీకి సంబంధించిన దళిత మా ఏదైతే మా కుల బాంధవులు నా రక్త బాంధవులకు సంబంధించిన స్థలం సాఫ్ చేసుకున్నామన్న అంటున్నారు. వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు నేను ఇస్తాం, అది కూడా మొదలు పెట్టాలని చేసుకుంటూ ఈరోజు గోపాలరావుపేట గ్రామానికి వస్తే పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా చెల్లెలకు గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఇందిరమ్మ ఇంటి కోసం ఇల్లు ఇలా ప్రారంభోత్సవం చేసినటువంటి మా చెల్లె రజితకు మా గంగాధర్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మిగతా ఇల్లు కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ గ్రామంలో, అన్న మేము ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్పి మంత్రిగా నా దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే మార్చి తర్వాత ఇంకొక 2000 ఇల్లు ఇస్తాడు ఎవరు ముఖ్యమంత్రి గారు నాకు ఇందిరమ్మ ఇల్లు. దాంట్లో మిగిలిపోయిన వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇంటి కలను శాంక్షన్ చేస్తా అని చెప్పి గ్రామ ప్రజలు మనవి చేసుకుంటూ మరొకసారి ఈ గ్రామానికి సంబంధించిన గోపాలరావుపేట గ్రామానికి సంబంధించిన పెద్దలకు, యువమిత్రులకు, మా మహిళా సోదరు, మా చెల్లెలకు, మా అక్కలందరికీ కూడా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నమస్కారాలు తెలియజేసుకుంటాం.